గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 20 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 20 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 16 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 8 కోట్లు, గుంటూరు నుంచి 13 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో గేమ్ చేంజర్ 100 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 10 కోట్ల గ్రాసు, తమిళనాడు నుంచి 8 కోట్లు, కేరళ నుంచి 50 లక్షలు, హిందీ నుంచి 34 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 26 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ 2 వారాల్లో 198 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అంటే మేకర్స్ మనకు మొదటి రోజే 184 కోట్లు అన్నారు, అవి 2 వారాలకు వచ్చాయి ఆ కలెక్షన్స్. ఇక ఈ 198 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 19 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేశాడు, అతనే ప్రొడ్యూసర్. ఈ సినిమాకు 43.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక 20 కోట్ల దాకా వచ్చాయి, 19 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 24.5 కోట్లు రావాలి ఒక తెలంగాణలోనే, అంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలంటే. ఇక అయిపోయింది, ఇక అది నష్టాలే, 24 కోట్ల వరకు నష్టాలు తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లకి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్లు వచ్చింది, సో 13 కోట్లు నష్టాలు రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 10 కోట్లు వచ్చింది, 4 కోట్లు నష్టాలు ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరిలో ఈ సినిమాని 10 కోట్లకు కొంటే 8 కోట్లు వచ్చాయి, 2 కోట్లు నష్టాలు ఈస్ట్ గోదావరిలో. ఇక వెస్ట్లో ఈ సినిమాని 8 కోట్లకు కొంటే 4 కోట్లు వచ్చాయి, ఇంకా 4 కోట్లు నష్టాలు వెస్ట్లో. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 6.5 కోట్లు వచ్చాయి, 3.5 కోట్లు నష్టాలు గుంటూరులో. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 5 కోట్లు వచ్చాయి, అంటే 3.5 కోట్లు నష్టాలు కృష్ణాలో. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్లు వచ్చాయి, 50 లక్షల నష్టాలు నెల్లూరులో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు 122 కోట్లకు కొంటే 67 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి, అంటే ఒక 50% వెనక్కి వచ్చింది. మిగతా 55 కోట్లు నష్టాలే ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్. తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్లు నష్టము. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 14.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 5 కోట్లు వచ్చాయి, అంటే 9.5 కోట్లు నష్టాలు కర్ణాటకలో. ఇక తమిళనాడులో 15 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 4 కోట్లు వచ్చాయి, 11 కోట్లు నష్టాలు తమిళనాడులో. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొంటే 25 లక్షల షేర్ వచ్చింది, అంటే 1,75,00,000 నష్టాలు, అంటే 2 కోట్లు నష్టపోయినట్టే కేరళలో. ఇక హిందీ డిస్ట్రిబ్యూటరు అనిల్ తడాని, ఏఏ ఫిలిమ్స్ పుష్ప 2 డిస్ట్రిబ్యూటర్, అతను రవీనా టాండన్ హస్బెండ్, అతను వచ్చేసి 42.5 కోట్లకు కొంటే హిందీ వరకు నార్త్ ఇండియాకి 17 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా మనకు 25 కోట్లు రావాలి హిందీలో, అంటే 50 కోట్లు గ్రాస్, 25 కోట్లు నష్టం హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి 25 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 13 కోట్లు వచ్చాయి, సో 12 కోట్లు నష్టపోయినట్టే. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 221 కోట్లకు కొంటే 2 వారాల్లో 108 కోట్లు వెనక్కి వచ్చింది, అంటే 50% వెనక్కి వచ్చింది. ఇంకా 113 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 113 కోట్లు అంటే 225 కోట్లు గ్రాస్ రావాలి. సో సినిమాకైతే డిజాస్టర్. కమర్షియల్గా నాకైతే సినిమా పర్సనల్గా నచ్చింది, బట్ జనాలు చూడలేదు. సో సినిమా అయితే సంక్రాంతికి వచ్చింది, ఈ సంవత్సరం మొదటి పాన్ ఇండియా సినిమా, మొదటి హై బడ్జెట్ సినిమా. బట్ అన్ఫార్చునేట్లీ డిజాస్టర్ అయింది. దానికి తోడు ఆ సినిమా మీద మళ్ళీ డాకు మహారాజ్కి టాక్ బాగా వచ్చి ఆ సినిమా కలెక్షన్స్ బాగుండేవి. ఆ తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, మీ కంప్లీట్గా దెబ్బేసేసింది. ఏమంటే దిల్ రాజుకి ఇక్కడ గేమ్ చేంజర్లో పోయిన డబ్బంతా సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి సంతోషమే. అది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయిన 14 రోజుల్లో, అంటే మొదటి 2 వారాల్లో 198 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 108 కోట్లు. సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 221 కోట్లకు అమ్మారు. అందులో 108 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 113 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 113 కోట్లు షేర్ రావాలి అంటే మరో 225 కోట్లు గ్రాస్ రావాలి. అది పోయినట్టే. మొత్తానికి 100 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అయింది.
ఓకే బాయ్.